ఇంట్లో గానీ, చుట్టుపక్కల ఇళ్లలో గానీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో గానీ, ఈ మధ్య డెలివరీ అయిన తల్లులున్నా, నెలల్లో పిల్లలున్నా, లేదా పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇచ్చే ఎదురింటి ఆంటీలు, పక్కింటి బామ్మలు ఉన్నా, లేదా ఇంట్లో బాగా చాదస్తమైన తల్లిదండ్రులు గానీ, అత్తమామలు గానీ ఉన్నా, ఈ వీడియో మీకోసమే. బేబీకి ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకొని ఒక సైడ్ నుంచి ఇలా కప్పుకోవాలి. రెండో సైడ్‌కి తీసుకెళ్ళి ఇలా పెట్టుకోవాలి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ తోపుకుంటే నీట్‌గా ఉంటది. ఇలాగా బేబీకి ఎప్పుడు ఈ ముక్కు మూతొక్కటే బయటకుండాలి. ఇలా ముక్కు మూతొక్కటే బయటకుండాలి. మిగతా ఒళ్ళంతా కప్పాలి. ఎందుకంటే పిల్లలు చల్లగా అవ్వకుండా ఉండాలి. పిల్లలు చల్లగా అయిపోతే చాలా డేంజర్. పిల్లల్లో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం వామ్త్, వేడిగా చూసుకోవడం. పిల్లలు చల్లగా అయిపోతే అన్ని రకాల జబ్బులు వస్తాయి. సో ఎప్పుడు పిల్లల్ని ఇలా శుభ్రంగా కప్పుకొని ఉంచుకోవాలి. అయితే ఒకవేళ ఎండలు బాగా ఎక్కువ ఉంటే ఏసీ వేసుకోవచ్చు. కాకపోతే ఏసీ వేసుకుంటే 27లో 28లో పెట్టుకొని బాగా గుడ్డలు కప్పుకొని ఉంచుకోవాలి. చల్లగా అయిపోతుందేమో చూసుకుంటా ఉండాలి. గుడ్డలు ఎప్పుడు ఇలా దారాలు వచ్చేలా పెట్టకూడదు. ఎందుకంటే ఇవి ఎక్కడైనా అతుక్కున్నా, పట్టుకున్నా ఏమవుతుంది, తెగిపోతుంది. సో ఎప్పుడు గుడ్డలకి దారాలు వచ్చే పెట్టకూడదు. ఓకేనా? చాలా మంది ఏం చేస్తారంటే గుడ్డలు బాగా కప్పుతారు, కానీ ఈ తలకాయ మాత్రం ఇటు వదిలేస్తారు. అన్నిటికన్నా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే బేబీ బాడీ అన్నిట్లో తలకాయే పెద్దది, ఇక్కడే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో అన్నిటికన్నా ఫస్ట్ కవర్ చేయాల్సింది తలకాయ. ఎక్కువ హీట్ ఇందులో నుంచి లాస్ అవుద్ది. సో అందుకని శుభ్రంగా తలకాయ బాగా కప్పండి. ఇప్పుడు ఈవిడ ఇలా పెట్టుకొని వచ్చింది. ఇందులో ఏం తప్పు ఉందయ్యా అంటే మొత్తం గుడ్డలు మొత్తం కిందనే వేసింది. అర్థమైందా? బేబీకి చుట్టూ కవర్ అవ్వాలి. ఎందుకంటే కింద నుంచి ఎట్లయితే హీట్ లాస్ అవుద్దో పై నుంచి కూడా బాడీలోంచి కూడా హీట్ లాస్ అవుద్ది. సో గుడ్డలు ఎప్పుడు చుట్టూ కప్పాలి. ఇలా కిందనే ఎక్కువ వేయడం వల్ల అదొక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఎత్తు అయితే దొర్లుతారు పిల్లలు, దొర్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత బేబీకి ఇంకా జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ పాలిచ్చేది భుజాన్ని వేసుకునేది రావాలి. రెయ్యంబోలు ఒక మనిషి మేలుకోవాలి. 2 గంటలకు ఒకసారి పాలు పట్టించాలి. పాలు ఎప్పుడు ఇచ్చినా ఇలా తలవైపు ఎత్తుగా పెట్టి పట్టించాలి. పాలు ఎప్పుడు ఇచ్చినా తలవైపు ఎత్తుగా పెట్టి పట్టించాలి. పాలు ఇచ్చినాక ఎమ్మటే పడుకోబెట్టకూడదు. గుండెల మీద వేసుకొని బాగా అరగంట సేపు ఇట్లా బాగా తట్టాలి. ఈ పాలు ఇచ్చేది భుజాన్ని వేసుకునేది బాగా నేర్చుకోవాలి. బర్పింగ్ చేసేది నేను ఇంకో వీడియో కూడా అటాచ్ చేస్తాను, చూడండి. తట్టండి బాగా. ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా తడితే ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు ఇంకా 3 నెలలు దాటినాయి కాబట్టి మీకు మెడలు నిలబడుతున్నాయి కాబట్టి మీరు తట్టడం కూడా ఈజీ. అంటే నెక్ బేబీనే హోల్డ్ చేసుకుంటుంది. ఒకవేళ నెక్ బేబీ హోల్డ్ చేసుకునే ఏజ్లో ఏం చేయాలంటే ఈ తలకాయని ఇలా పెడితే మళ్ళీ గాలాడదు. ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎటో ఒకటి తిప్పుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా వారం రోజుల పిల్లల్ని లేదా ఇంకా మెడలు సరిగా నిలబడని పిల్లల్ని భుజాన వేసుకొని తట్టేటప్పుడు మెడలు విరగబడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది తల ఒకవైపుగా ఎడం వైపు కానీ కుడివైపు కానీ పెట్టుకొని ముక్కు గాలాడుతుందా లేదా చూసుకుంటూ ఉండాలి. బాగా గుడ్డలు కప్పుకోవాలి. పాలు పండబెట్టి ఇవ్వకూడదు. చాలా మంది ఇట్లనే పండుకోబెట్టి ఇట్లనే ఇస్తూ ఉంటారు. అవి పొరబోయి ఊపిరితిత్తుల్లో పోయి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో బాగా పాలు ఎప్పుడు ఇచ్చినా కూర్చోబెట్టి ఇవ్వాలి. ఇచ్చినాక అరగంట సేపు గుండెల మీద వేసుకొని తట్టాలి. వచ్చినా రాకపోయినా తల్లి దగ్గర పాలు చీకిచ్చాలి. ఒకవేళ తల్లి దగ్గర పాలు రాకపోతే, లేదు బేబీకి ఆకలి అవుతుంది, నీరసం అయిపోతుంది, అలాంటప్పుడు డబ్బా ఇస్తాం. అయితే ఆ డబ్బా కూడా ఎలా కలుపుకోవాలి, ఎలా పట్టించుకోవాలనే జాగ్రత్త నేర్పించుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలా చేయకూడదు. తర్వాత చాలామంది బయట ఆవు పాలు, గేదె పాలు, ఉగ్గులు, తేనెలు, వసలు ఇట్లాంటివన్నీ పడతా ఉంటారు. అట్లా ఏమీ పట్టకూడదు. తల్లిపాలు, ఒకవేళ తల్లి దగ్గర పాలు రాకపోతే మీ పిల్లల డాక్టర్ని కలిస్తే వాళ్ళకి ఏం కావాలో ఫార్ములా అది రాస్తారు. అంతేగాని ఆవు పాలు, గేదె పాలు, ఉగ్గులు, తేనెలు, వసలు ఇట్లాంటి ఏం పట్టడానికి లేదు. 7వ నెల వచ్చేదాకా తల్లిపాలే. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లి దగ్గర పాలు రాకపోతే మీ పిడియాట్రిషియన్ కలవండి, ఏం చేయాలో చెప్తారు. రెయ్యంబోలు ఒక మనిషి మేలుకోవాల్సిందే బేబీ ఉన్నప్పుడు. 2 గంటలకు ఒకసారో 3 గంటలకు ఒకసారో బేబీ రిక్వైర్మెంట్ని బట్టి మనం పాలు ఇచ్చుకుంటూ ఉండాలి. పిల్లలు మ్యాక్సిమం టైం పడుకొని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు పడుకున్నారు కదా అని మనం వదిలేయడానికి లేదు. అరికాల మీద కొట్టుకొని పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ కొడతా ఉంటారు. అట్లా కొట్టకూడదు. ఎప్పుడు పాలు ఇవ్వాలన్నా ఇక్కడ అరికాల మీద కొట్టుకొని అట్లా లేస్తారు. లేపి శుభ్రంగా కడుపు నిండా పాలు పట్టించుకొని పడుకోబెట్టుకోవాలి. భుజాన వేసుకొని తట్టి. అర్థమైందా? ఇక్కడ కొట్టడము, ఇట్టిట్ట కొట్టడం చేస్తుంటారు. అట్లా ఎప్పటికీ చేయకూడదు.
బేబీని నిద్ర లేపాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ కొట్టాలి. తర్వాత చాలామంది బేబీ కళ్ళు మూసుకొని ఉంటుందని చెప్పి కళ్ళు ఫోర్స్ఫుల్గా తెరుస్తూ ఉంటారు. అట్లా తెరవకూడదు. బేబీకి ఇలా పట్టుకొని బేబీని ఒళ్ళోకి తీసుకొని స్లోగా ఇలా ఊపుతూ ఉంటే చిన్నగా బేబీ కళ్ళు తెరిచి చూస్తుంది. అంతేగాని ఫోర్స్ఫుల్గా ఎప్పుడు కళ్ళు తెరిపించకూడదు. రెండు బేబీలు ఎక్కువసేపు పడుకొని నిద్రపోతూ ఉంటారు కాబట్టి కళ్ళు మూసుకొనే ఉంటారు. అది కంగారు పడాల్సిన విషయం కాదు. కళ్ళల్లో ఏమైనా ఎక్కువ పుసులు వస్తున్నా అంటుకుపోతున్నా ఎత్తుకొని రావాలి. అంతేగాని కళ్ళు తెరవట్లేదు చూడట్లేదు అనేది అయితే కంప్లైంట్ కాదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. పిల్లలు పుట్టినాక 24 గంటల లోపల మోషన్ పాస్ చేయాలి. మట్టు కూర్చోవడం అంటారు, స్టూల్స్ పాస్ చేస్తారు 24 అవర్స్ లోపల. పుట్టిన 48 గంటల లోపల పాస్కి వెళ్ళాలి. ఈ రెండు జరగకపోతే మీ పిల్లల డాక్టర్ని వెంటనే కనుక్కోవాలి. పుట్టిన 24 గంటల లోపల వేసే టీకాలు ఉంటాయి. పుట్టినమ్మటే మీ డాక్టర్ చూపించుకోవాలి. అన్నీ బాగున్నాయా లేదా చెక్ చేస్తారు. హార్ట్ రేట్ ఎంత ఉంది, SpO2 ఎంత ఉంది, రిఫ్లెక్సెస్ అన్నీ బాగున్నాయా లేదా, బేబీ అన్ని అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా, ద్వారాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అన్నీ చూసుకుంటారు. చూసుకొని అప్పుడు మీరు తల్లి దగ్గర తీసుకెళ్ళి శుభ్రంగా పాలు పట్టించుకొని 24 అవర్స్ లోపల టీకాలు వేసుకోవచ్చు. మళ్ళీ మీకు డాక్టర్ తోటి 5వ రోజు 6వ రోజు టైంలో పని ఉంటుంది. ఎందుకంటే పుట్టిన పిల్లలందరికీ కామెర్లు వస్తాయి. అయితే అవి పుట్టినప్పుడు వెంటనే ఉండవు. సెకండ్ డే, థర్డ్ డే స్టార్ట్ అవుతాయి. 6-7 రోజుల దాకా పెరుగుతూ ఉంటాయి. సో దాని మ్యాక్సిమం ఎఫెక్ట్ 4-5 డేస్ 6 డేస్ మధ్యలో వస్తుంది కాబట్టి 5వ రోజు ఆ టైంలో ఒకసారి మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఒకవేళ కామెర్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి టెస్ట్ చేసుకుంటారు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే 48 to 72 అవర్స్ తర్వాత ఖచ్చితంగా మీ బేబీకి థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ ఏమైనా ఉందా అనేది స్క్రీనింగ్ టెస్ట్ అనేది 48 to 72 అవర్స్ తర్వాత చూస్తాం. తర్వాత చాలామంది తల్లులు పేరెంట్స్ వాళ్ళు వస్తారు, వాంతులు అవుతున్నాయి అని. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే పిల్లల్ని పడుకోబెట్టి పాలు ఇవ్వడం వల్ల, భుజాన్ని వేసుకొని సరిగా తట్టకపోవడం వల్ల వాంతులు అవుతుంటాయి. మీరు అవి బాగా చేసినా సరే వాంతులు అవుతున్నాయంటే ఎమ్మటే పిడియాట్రిషియన్ కలవండి. ఎందుకంటే చిన్నపిల్లల్లో వచ్చే సెప్సిస్ అనగా ఇన్ఫెక్షన్కి కూడా వాంతులు అవడము, పాలు దాక్కపోవడము, బేబీ మెత్తగా ఉండడం, ఈ 3 లక్షణాలు ఉంటే మాత్రం ఎమ్మటే పిల్లల డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకొని అవసరం పడితే ఇంజెక్షన్లు పెడతారు. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. బేబీ యాక్టివ్గా ఆడుకుంటుంది, పాలు తాగుతుంది, కొంచెం స్పిట్ చేస్తుందంటే పర్లేదు, వెయిట్ చేయొచ్చు. కానీ వాంతులు ఎక్కువ అవుతున్నాయి, పాలు తాగట్లేదు, మెత్తగా ఉందంటే ఎమ్మటే వెళ్ళి పిల్లల డాక్టర్ని కలవండి. చాలా మంది డెలివరీ అయినమ్మటే తల్లికి ఏం పెట్టాలి సార్, తల్లికి తిండి పెట్టాలా, అవసరం లేదా అని అడుగుతూ ఉంటారు. అవి పెట్టచ్చా ఇవి పెట్టచ్చా అని. తల్లికి శుభ్రంగా తిండి పెట్టాలి. నార్మల్ డెలివరీ అయితే హ్యాపీగా తల్లికి డెలివరీ అయిన మినిట్ నుంచే అన్నీ పెట్టండి. చికెన్ పెట్టచ్చు, మటన్ పెట్టచ్చు, చేపలు పెట్టచ్చు, పప్పు పెట్టచ్చు, ఆకుకూరలు పెట్టచ్చు, వంకాయలు పెట్టచ్చు, బీరకాయలు పెట్టచ్చు, దొండకాయలు పెట్టచ్చు, టమోటాలు పెట్టచ్చు. అన్నీ నార్మల్గా రెగ్యులర్గా తినే ఫుడ్డే పెట్టండి. ఒకవేళ ఆపరేషన్ అయితే వాళ్ళు ఇనీషియల్గా ఆల్రెడీ ఇప్పుడే ఆపరేషన్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం అలో చేయరు నోట్లోకి. ఒక 24 అవర్స్ అట్లా వెయిట్ చేస్తారు, ఫ్లూయిడ్స్ పెట్టుకుంటారు. ఆ తర్వాత చిన్నగా 1 by 1 లిక్విడ్స్ అట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు. బై థర్డ్ డే 4th డే ఫుల్ రికవర్ అయిపోతారు. సో అప్పటి నుంచి లేదా అట్లీస్ట్ మీరు ఇంటికి వెళ్తారు, 5th డే అట్లా ఇంటికి పంపిస్తారు కాబట్టి గైనకాలజిస్ట్ దగ్గర నుంచి మీరు ఇంటికి వెళ్ళినాక శుభ్రంగా వాళ్ళకి అన్నీ పెట్టచ్చు. పప్పు తినడం వల్ల చీము పోయడం కానీ, లేదా తల్లి టెంకాయలు తినిందనో, వంకాయలు తినిందనో, టమోటాలు తినిందనో పిల్లలకి దగ్గు జలుబు రావడం కానీ జరగదు. అదంతా మూఢనమ్మకాలు. అవన్నీ చాలా సత్యదూరాలు, అందులో ఏమాత్రం నిజం లేదు. సో తల్లిని ఎంత బాగా తిండి పెట్టి బాగా చూసుకుంటే అంత మంచిగా పాలు వస్తాయి, బేబీ అంత హ్యాపీగా ఉంటుంది. రెండోది ఏంటంటే తల్లి దగ్గర వచ్చినా రాకపోయినా కంపల్సరీ తల్లి దగ్గర పాలు చీకిస్తూనే ఉండాలి బేబీ చేత. ప్రతి 2 గంటలకు ఒకసారి కంపల్సరీ ఫస్ట్ తల్లి దగ్గరే చీకించండి. తల్లి దగ్గర బేబీ పాలు చీకుతుంటేనే తల్లికి కూడా పాలు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. తల్లి దగ్గర బేబీ పాలు చీకాలి. రెండోది తల్లికి మంచి ఆహారం అందివ్వాలి, కడుపు నిండా ఇవ్వాలి, ఎక్కువ ఫుడ్ ఇవ్వాలి. అప్పుడే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది. రెండు చాలా మంది పచ్చళ్ళు పెట్టేది, ఫ్రైలు పెట్టేది, కారాలు పెట్టేది, మంచినీళ్ళు తాగకుండా చేస్తూ ఉంటారు. ఇదంతా చాలా అన్యాయము, అమానుషం. శుభ్రంగా తల్లికి బాగా తిండి పెడితేనే పిల్ల బాగుంటుంది, తల్లి బాగుంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే పుట్టినమ్మటే తల్లి పాలు ఇచ్చేదానికన్నా ముందు చాలా ఇస్తుంటారు. తేనిచ్చేది, వసేసేది, ఉగ్గేసేది, లేకపోతే మోషన్ వెళ్ళట్లేదని చెప్పి ఆముదం పోసేది, ఇట్లాంటివి చేస్తుంటారు. ఇట్లాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు. పిల్లలు మోషన్ ఒక్కోసారి 2-3 రోజులకు ఒకసారి, 3-4 రోజులకు ఒకసారి పోతారు. అదేం జబ్బు కాదు, నార్మలే. వాళ్ళు తాగే తల్లిపాలే, అందులో పెద్ద ఏం వేస్టేజ్ ఉండదు బయటికి రావడానికి. సో ఏమీ రాదు. పిల్లలు ఒక 4-5 రోజులు, వారం రోజులు మోషన్ పోకపోయినా ఇబ్బంది లేదు, కంగారు పడద్దు. ఆముదాలు, వసలు, ఉగ్గులు ఏమీ పెట్టొద్దు. రోజు మోషన్కు పోవాల్సిన అవసరం లేనే లేదు, అదొక మూఢనమ్మకం అంతే. రోజు పాస్ మాత్రం కంపల్సరీ 6 to 8 టైమ్స్ పోవాలి. పాస్ గేమ్ సరిగా పోకపోతే వెంటనే మీ పిల్లల డాక్టర్ని వెళ్ళి కలవండి. నేను చెప్పినవన్నీ ఈ బేబీకి బాగా అర్థమైనాయి. తల్లిదండ్రులకి ఎంత మాత్రం అర్థమవుతాయో చూడాలి. బేబీ అయితే శుభ్రంగా వింటుంది, హ్యాపీగా పడుకుంది, నవ్వుతుంది. డెలివరీ అవ్వగానే మీ బేబీని పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బేబీ అంతా బాగుందా లేదా చూసుకుంటారు, షుగర్ చెక్ చేసుకుంటారు,
హార్ట్ రేట్ SpO2 చెక్ చేసుకుంటారు. ఏమైనా లోపాలు ఉన్నాయేమో చెక్ చేసుకుంటారు. అన్ని రంధ్రాలవి సరిగా ఉన్నాయా లేదా చూసుకుంటారు. పుట్టిన వెంటనే వేసే ఇంజెక్షన్ విటమిన్ K వేస్తారు. అన్నీ వేసి మీకు జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. సెకండ్ విజిట్ మళ్ళీ 24 గంటల లోపల ఉంటుంది. అప్పుడొస్తే మళ్ళీ ఒకసారి బేబీనంతా చూసుకొని పుట్టిన 24 గంటల లోపల వేసే టీకాలు వేసి పంపిస్తారు. మళ్ళీ మిమ్మల్ని 4వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో ఒకసారి రమ్మంటారు. అదెందుకంటే, 1 ఆ వయసులో అందరి పిల్లలకి కామెర్లొస్తాయి. అవి చూసుకోవడానికి. 2 ఆ వయసులో అందరికీ థైరాయిడ్ పరీక్ష చేసుకోవాల్సుంటుంది స్క్రీనింగ్ పర్పస్. అంటే థైరాయిడ్ జబ్బులేమన్నా ఉన్నాయా? లేవా? అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. కామెర్ల పరీక్ష అవన్నీ చేసుకున్నాక ఇంక మళ్ళీ మీతో నెలకొకసారి పనుంటుంది. నెలకోసారి మీరు చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. బేబీ ఎదుగుదలంతా మంచిగా ఉందా లేదా అని చూసుకోవడానికి. అదే మీ బేబీ బరువు తక్కువ బేబీ అయితే 2 వారాల తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మని చెప్తారు. ఒకసారి మీరు పాలు ఎలా ఇస్తున్నారు? బరువు పెరుగుతుందా లేదా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా? చూసుకోవడానికి రమ్మంటారు. వెళ్ళి చూపించుకోండి. ఆ తర్వాత నుంచి నెలకొకసారి వెళ్ళి చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. పాల విషయంలో 2 రకాల మిస్టేక్స్ చేస్తా ఉంటారు. కొంతమందేమో తల్లి దగ్గర పాలు రావట్లేదు గదా అని ఇంక అస్సలు చీకిచ్చరు. అది రాంగు. ఎందుకంటే తల్లి దగ్గర పాలు చీకిస్తుంటేనే తల్లి దగ్గర పాలు పడేదానికి అవకాశం ఉంటది. వచ్చిన పాలు పెరగడానికి అవకాశం ఉంటది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే తల్లి దగ్గర అస్సలు పాలు రాకపోయినా పాలు చీకిస్తూనే ఉంటారు. ఇంకా ఫార్ములా ఫీడ్స్ కూడా ఏం పట్టరు. దానివల్ల బేబీలకి షుగర్ తగ్గిపోయి కోమా లేకపోవడము, షాక్‌లోకి వెళ్ళిపోవడము ఇట్లా వస్తుంటది. ఇవి 2 రాంగే. బేబీకి ఎప్పుడు ఫస్ట్ ఆప్షన్ తల్లిపాలే. ఒకవేళ తల్లి దగ్గర సరిపడా పాలు రాకపోతే అప్పుడు మాత్రమే ఫార్ములా ఫీడ్స్ వాడతాం. అది కూడా మీ పిల్ల డాక్టర్ని కలిస్తే వాళ్ళు వాళ్ళ వెయిట్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి రాస్తారు. ఎప్పుడు తల్లి దగ్గరే ఫస్ట్ చీకించాలి. పాలు వచ్చినా రాకపోయినా కంపల్సరీ తల్లి దగ్గరే చీకిస్తూ ఉండండి. అప్పుడే పిల్లకి తల్లికి ఆ బాండింగ్ ఏర్పడి పాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అందరి తల్లుల దగ్గర బేబీకి సరిపడా పాలు రావాలని రూల్ ఏం లేదు. ఒక్కోసారి కొంతమంది తల్లుల దగ్గర చాలా కారణాల వల్ల సరిపడా పాలు రాకపోవచ్చు. అప్పుడు మనం ఫార్ములా ఫీడ్స్ వాడుకోవచ్చు. అందులో ఏం గిల్ట్ ఫీల్ అవ్వద్దు. హ్యాపీగా వాడుకోవచ్చు. రెండోది తల్లి దగ్గర వచ్చినంత వరకు ముందు తల్లి దగ్గర పట్టించండి. బేబీకి ₹10 పాలు కావాలనుకో, తల్లి దగ్గర ₹1 వచ్చినా, ₹2 వచ్చినా, ₹5 వచ్చినా పట్టించండి. ఆ కొరవ మనం ఫార్ములా ఫీడ్స్‌తో కవర్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎలాగూ తల్లి దగ్గర సరిపడా పాలు రావట్లేదు కదా అని, ఆ వచ్చిన పాలు కూడా ఇవ్వడం మానేస్తున్నారు. ఇది చాలా రాంగ్ అండి. మీ దగ్గర ఎంతొచ్చినా సరే ముందవి బేబీకి ఇవ్వండి. బేబీకి ఇంకా ఆకలుంది, ఇంకా అవసరం పడుతుందంటే అప్పుడు ఫార్ములా ఫీడ్‌తో కవర్ చేయొచ్చు. అంతేగాని వచ్చిన పాలు ఇవ్వకుండా కంప్లీట్‌గా ఎలాగో సరిపోవట్లేదు కదా అని చెప్పి ఫార్ములా ఫీడే ఫుల్‌గా పట్టించొద్దు. ముందు మీ దగ్గర ఇవ్వండి. సరిపడా రాకపోతే అప్పుడు డబ్బా పాలు పట్టించండి. చాలామంది వచ్చే కంప్లెయింట్ అంటే ఈ ఫీడింగ్, బర్పింగ్ టెక్నిక్ సరిగా చేయకపోవడం వల్ల ఆ పాలంతా కక్కోవడము, ముక్కులెమ్మట నోటెమ్మట వచ్చేయడము, పొరబోవడము, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడము, గాలి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డము, ఆయాసం రావడము, అదంతా యాస్పిరేట్ అయిపోవడం, ఈ కంప్లైంట్స్‌తో ఎక్కువ మంది వస్తారు. సో ముఖ్యంగా పాలిచ్చేది భుజాన వేసుకునేది మీరు ఎంత బాగా నేర్చుకొని ఎంత బాగా చేస్తే మీ బేబీ అంత హ్యాపీగా ఉంటుంది. చాలామంది ఇళ్లల్లో బేబీకి దగ్గినా, తుమ్మినా, ఏమొచ్చినా తల్లిని నిందించడం అలవాటైపోయింది. "నువ్వు అది తిన్నావు, నువ్వు ఇది తిన్నావు, అట్లయింది, ఇట్లయింది, నువ్వు స్నానం చేసినావు, అందుకే వచ్చింది." ఇలాంటివి మానేయండి. ఇలా చెప్పి చెప్పి పాపం తల్లిని చాలా ఇబ్బంది పెడతారు. ఆల్రెడీ ఆమె పెద్ద స్ట్రెస్‌లో ఉంటది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో పైపెచ్చు మీరు ఇలాగంటా ఉంటే ఆమెకు ఆ కాన్ఫిడెన్స్ పోతది. సో మంచిగా చూసుకోలేదు. అందుకని తల్లినెప్పుడు వీటన్నిటికి నిందించొద్దు. తల్లికి మీకు కుదిరినంత సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మదర్ ఒక్కటే 24 గంటలు బేబీని చూడాలంటే అవ్వదు. తల్లికి కూడా రెస్ట్ అవసరం. సో ఇంకో పర్సన్ ఎవరో ఒకళ్ళు ఈ బర్పింగ్ టెక్నిక్ అనేది భుజానేసుకొని తట్టడం వరకన్నా మీరు చేసుకుంటే ఫీడింగ్ ఎలాగో మదర్ ఇవ్వాలి తప్పదు. సో మిగతాదప్పుడన్నా మీరు చూసుకుంటే తల్లికి కాస్త రెస్ట్ దొరుకుతది. 2 తల్లికి బాగా వాటర్ ఇవ్వండి. డీహైడ్రేట్ అవ్వకుండా చూడండి. తల్లికి బాగా తిండి పెట్టండి. అప్పుడే తల్లి దగ్గర ఎక్కువ ఎనర్జీ ఉంటది బేబీని చూడ్డానికైనా. సాధారణంగా చాలామంది ఇళ్లల్లో చేసే ఇంకో మిస్టేక్ ఏందంటే, బేబీ డెలివరీ అయిందని చెప్పి పాప పుట్టిందనో, బాబు పుట్టిందనో ఇంట్లో మిగతా వాళ్ళందరూ హ్యాపీగా నిండా తింటారు గానీ, ఎవరైతే అసలు నిండా తినాలో, ఎవరైతే బాగా తింటే బేబీ అసలు హ్యాపీగా ఉంటదో, ఆ తల్లికి మాత్రం అస్సలు తిండి పెట్టరు. నువ్వు అది తినకూడదు, నువ్వు ఇది తినకూడదు అని చెప్పి చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఇది చాలా మూర్ఖత్వం అండి. మీ ఇంట్లో బాగా తినాల్సిన వ్యక్తి ఎవరయ్యా అంటే, ఆ పాలిచ్చే తల్లే.
మీరందరూ తిన్నా తినకపోయినా పెద్ద నష్టమేం లేదు. సో మీ బేబీ బాగుండాలంటే మీరు తల్లికి బాగా తిండి పెట్టండి. మంచి ఆహారాన్ని ఇవ్వండి, పౌష్టికాహారాన్ని ఇవ్వండి. గుడ్లు, మాంసము, పాలు, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు అన్ని రకాల ఆహారం శుభ్రంగా తల్లికి పెట్టండి. తల్లి ఎంత ఆరోగ్యంగా ఉండి, తల్లి ఎంత ఎనర్జీగా ఉండి, బేబీ ఎంత బాగా పాలిస్తుందో బేబీకి, అప్పుడే మీ బేబీ కూడా బాగుంటుంది. సో దయచేసి తల్లులకు పత్యాలు పెట్టడం మాత్రం ఆపండి. తల్లి ఏదో తిని పిల్లకి ఏమీ రాదు. ఇంకొంతమంది ఒక విచిత్రమైన వాదన చేస్తారండి, తల్లి చికెన్ తింటేనో, తల్లి గుడ్డు తింటేనో, తల్లి పప్పు తింటేనో అది బేబీకి అరగదని. చూడండి, తినేది తల్లి, అది పోయేది తల్లి పొట్టలోకి. తల్లి పొట్టలో డైజెస్ట్ అవుతుంది. తల్లి పేగులు అరాయించుకొని ఆ ఎనర్జీ తల్లిలోకి వెళ్ళి అప్పుడు పాలు ఉత్పత్తి అవుతాయి. అంతేగాని నువ్వు తిన్న చికెనో, మటనో, పప్పో డైరెక్ట్గా పాలల్లోకి వెళ్ళిపోయి బేబీలోకి వెళ్ళిపోదు. అలా కంగారు పడక్కర్లేదు. తల్లి అరిగించుకోగలదు, పిల్లకు పాలు అరిగించుకోవడం వస్తుంది. చాలామంది డెలివరీ అయినాక బొడ్డుకి పసుపు పూసేదో ఏదైనా పౌడర్లు పూసేది ఇట్లా చేస్తుంటారు. ఏమీ చేయొద్దు. 2 చెవుల్లోకి ముక్కుల్లోకి ఆయిల్ పోయడం ఇట్లా చేస్తూ ఉంటారు. అస్సలు చేయొద్దు, అది మంచిది కాదు. మీ బేబీ గెయిన్ బరువు తక్కువగా ఉంటే 3 కేజీలు వచ్చేదాకా స్నానం చేయొచ్చొద్దని చెప్తాము. అప్పటి వరకు రోజు మార్చి రోజు కానీ రోజుకోసారి కానీ గోరువెచ్చని నీళ్ళలో గుడ్డ తడిపి తుడుచుకోండి, సరిపోతుంది. మీ బేబీ మామూలు బరువు అయితే 48 అవర్స్ తర్వాత చేసుకోవచ్చు, లేదా బెస్ట్ అంటే బొడ్డు ఊడిపోయిన తర్వాత స్నానం చేయించుకోండి, ప్రాబ్లం ఉండదు. చాలామంది మా బేబీ ఒళ్ళు కాలుతుందని చెప్పి వస్తుంటారు, పారాసెటమాల్ వేస్తూ ఉంటారు అడగకుండానే. అట్లా చేయొద్దండి. పిల్లలు ఒళ్ళు ఎప్పుడు కాలుతూనే ఉండాలి, పిల్లలు వేడిగానే ఉండాలనే మేము చెప్తాం. అయితే అది జ్వరమా కాదా అని మీకు అనుమానం ఉన్నప్పుడు థర్మామీటర్ పెట్టి చెక్ చేయండి. ఒకవేళ 99.5 దాటుంటేనే జ్వరం, అప్పుడే దానికి ఏదో ఒకటి చేస్తాం. అదర్వైజ్ ఏమీ చెయ్యొద్దు, అది జ్వరం కాదు. చాలామంది పిల్లల ఒంటి మీద ఉన్న హెయిర్ పోతుందని చెప్పి సుండిపిండి పెట్టి స్నానం చేయించడం ఇలా చేస్తుంటారు. అట్లా చేయించొద్దండి, అది రాంగ్ పద్ధతి. అండ్ చాలామంది నోట్లోకి వేళ్ళు పెట్టి తెమడ తీయడం ఇట్లా చేస్తుంటారు. అట్లా చేయొద్దండి. లోపల ఒక నర్వ్ ఉంటుంది, అది యాక్టివేట్ అయిందంటే పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. దానివల్ల చాలా ప్రమాదం వస్తుంది. సో అట్లా చేయొద్దు. స్నానం చేయించేటప్పుడు ముక్కులు ఒత్తడం కానీ, ముక్కుల్లోకి టవల్ పెట్టి క్లీన్ చేయడం, చెవుల్లోకి టవల్ పెట్టి క్లీన్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయకూడదండి. ముఖ్యంగా పాలివ్వడం, భుజానేసుకోవడం, జాగ్రత్తగా ఆ టెక్నిక్ నేర్చుకొని చేసుకుంటే మీ పిల్లల్లో వచ్చే 100 జబ్బుల్లో 99 జబ్బులు రావడం ఆగిపోతాయండి. సో అదొక్కటి దయచేసి జాగ్రత్తగా నేర్చుకొని ఓపికగా చేయండి. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని నమ్ముతున్నాం. ఈ సమాచారం ఎవరికి అవసరమో వాళ్ళందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మరియు యూట్యూబ్లో మా ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో మా పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందులో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఎవరికైతే పిల్లలు ఉన్నారో, ఎవరికైతే పిడియాట్రిషియన్ సలహాలు అవసరమో వాళ్ళందరికీ మా వీడియోలను షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.